విదేశాల్లోని ఎక్స్పర్ట్స్ని ఇండియాకు వచ్చే ఐఐటీల్లో పాఠాలు చెప్పమని మోడీ సర్కార్ పిలుస్తోంది. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ అనే పథకం దీనికోసం ఏర్పాటు చేస్తుంది. తొలి విడత 120 మంది భారతీయ మూలాలున్న ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఓసీఐ వాళ్ళని నియమించుకుంటారు. ఆయా రంగాల్లో ఉన్నటువంటి అనుభవం ఆధారంగా యంగ్ రీసెర్చ్ ఫెలోస్, సీనియర్ రీసెర్చ్ ఫెలోస్, రీసెర్చ్ చైర్స్ పేరిట 5 ఏళ్ల పాటు నియమిస్తారు. ఇందుకు నియమ నిబంధనలు త్వరలో రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ ఐఐటీలను ఆదేశించింది. ఈ పథకం కింద సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లాగే క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర 14 రంగాల నిపుణుల్ని భారత్లోని ఐఐటీల్లో పనిచేయమని పిలుస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉన్నత విద్యా పరిశోధన రంగాల అభివృద్ధికి పాటిస్తున్న ఉత్తమ విధానాలు భారత్లో అమలు చేయడంతో పాటు ఐఐటీల్లో సంస్థాగతంగా మార్పులు చేయడం, వచ్చిన ఫలితాల ఆధారంగా ఇతర జాతీయ విద్యా సంస్థలైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐసర్లు తదితరాల్లో కూడా అమలు చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉన్నాయి. ఏ ఒక్కటి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో 100 లోపు చోటు సంపాదించలేదు. ఐఐటి ఢిల్లీ 123 ర్యాంకు, బాంబే 129 ర్యాంకులో ఉన్నాయి. మరికొంత కష్టపడితే 100 లోపు ర్యాంకింగ్ సాధించడం సాధ్యం అన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. ఉత్తమ ర్యాంకింగ్ సాధిస్తే విదేశీ విద్యార్థుల ప్రవేశాలు కూడా పెరుగుతాయి. ఐఐటి ఢిల్లీలో 816 మంది ప్రొఫెసర్లు ఉంటే వాళ్ళలో 3% మంది మాత్రమే ఫారెన్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఐఐటి బాంబేలో 772 మందికి గాను 4% మంది మాత్రమే ఫారెన్ ప్రొఫెసర్స్ ఉన్నారు. అందుకే ఈసారి భారతీయ మూలాలు ఉన్న వాళ్ళ మీద కేంద్రం దృష్టి పెట్టింది.